హలో అండి, నేనే శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొద్దిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఈజీ గార్డెనింగ్ టిప్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అండ్ ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మీలో ఎవరైనా మొక్కలు బాగా పెంచుతున్నాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు, మీ గార్డెన్ బాగుంది అని అనుకుంటే చిన్న కామెంట్ ద్వారా చెప్పండి. మీ గార్డెన్ వీలైతే మీ గార్డెన్ వీడియో షూట్ కూడా ఇందులో పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. ఎందుకంటే మీరు ఒక మొక్క మనం పెంచుతున్నాము అని అంటే డెఫినెట్గా మనకి గార్డెనింగ్ అంటేనే ఒక థెరపీ అనమాట. సో ఒక మొక్క మన ఇంట్లో పెంచుతున్నాము అంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఒక లైఫ్ మనం పెంచుతున్నట్టుగానే అనుకోవాలి. అండ్ ఒక 4 మొక్కలు మనం పెంచుతున్నామంటే ఆల్మోస్ట్ మన 4 ఇళ్ళ వరకు మనం ఫ్రెష్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తున్నట్టే. సో అందరూ కూడా పళ్ళు కూరగాయలు పెంచాలని ఏం లేదు, పెంచితే మంచిది. బట్ ఆ ఛాన్స్ కానీ ఇది లేని వాళ్ళు అట్లీస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయినా పెంచడానికి ట్రై చేయండి. అవి కూడా లేదు, మాకు అసలు ఆ కాస్త ప్లేస్ కూడా లేదు అంటే అట్లీస్ట్ మీకు ఇండోర్లో పెరిగే కొన్ని మొక్కలు ఉంటాయి, వాటి మీద కూడా నేను స్పెషల్ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇండోర్ ప్లాంట్స్ ఎలా అంటే మీ ఇంట్లో నుంచి వచ్చే కొన్ని రకాల టాక్సిన్స్, అంటే వీటి నుంచి కూడా ఎయిర్ పొల్యూట్ అవుతుందా అనిపిస్తుంది అనమాట. సో కొంతమంది ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎయిర్ ప్యూరిఫైర్ రిప్లెన్స్ కొన్ని ఆర్టిఫిషియల్ వాడుతున్న వాళ్ళు అయితే ఉన్నారు. వాటిని రీప్లేస్ చేసి మొక్కలతోనే మనం ఎయిర్ని ప్యూరిఫై చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ మనం యూస్ చేసుకునే డిటర్జెంట్స్ వల్ల కావచ్చు, ఫ్లోర్ క్లీనర్స్ వల్ల కావచ్చు, మన ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల కావచ్చు, డెఫినెట్గా ఎంతో కొంత గ్యాసెస్ అండ్ కొన్ని టాక్సిన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. అవి కూడా మనకు మంచిది కాదు. సో వాటిని రీప్లేస్ చేయడానికి, అంటే వాటిని దాని నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి మనం కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు. సో దానివల్ల కూడా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలు పెంచడానికి ఫస్ట్ ట్రై చేయండి. అండ్ మీరు ఇంట్లో ఇంటీరియర్గా కొన్ని ఆర్టిఫిషియల్ ఐడల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ థింగ్స్ పెట్టే బదులు ఆ ప్లేస్లో మీరు ఒక ఫ్రెష్ ప్లాంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ డిఫరెన్స్ అనేది మీ ఇంట్లో ఎంత గ్రీన్ స్పేస్ యాడ్ అవుతుంది, మీకు ఎంత పీస్ ఆఫ్ మైండ్ దాని నుంచి వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో దానిలో భాగంగా మొక్కలు మీరు పెంచడమే కాదు, ఇంకొక వీలైతే రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీరు మొక్కలు ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళకి తగిన మొక్కని సెలెక్ట్ చేసుకొని మీరు ఇచ్చారు అని అంటే అవి ఎప్పటికి కూడా మీరు ఒక గ్రీన్ ఎవల్యూషన్ అనేది తీసుకొచ్చినట్టే. సో వీలైనంతగా మ్యాక్సిమం మొక్కలు అనేవి స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. నలుగురిలో ఇంట్రెస్ట్ అనేది పెరిగేలాగా ఉండేలాగా వాళ్ళని ప్రోత్సహించండి. దానివల్ల ఏమవుతుందంటే మన క్లైమేట్ అండ్ మన ఎన్విరాన్మెంట్ అండ్ మనమే కాకుండా మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని కూడా మొక్కల పట్ల ఒక అవగాహన పెంచిన వాళ్ళం అవుతాము. ఓకే, అయితే నా వరకు వచ్చేసరికి మాత్రం మీరు నా గార్డెన్ వీడియోస్ చాలా చూసి ఉంటారు. మ్యాక్సిమం రెగ్యులర్ ప్లాంట్స్తో పాటు కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా నా దగ్గర ఉంటాయి. సో ఏంటంటే కొన్ని రకాల మొక్కలు మనకి సెట్ కావేమో అని ముందుకు ముందే మనం ఫిక్స్ అయిపోతాం. నిజంగానే కొన్ని రకాల ప్లాంట్స్ మన క్లైమేట్కి అయితే రావు, బట్ ఇంకొన్ని రకాలైతే వస్తాయి. కాకపోతే మనకు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. సో దానిలో భాగంగానే అసలు మన క్లైమేట్కి ఏవి సూట్ అవుతాయి, ఎన్ని బాగా పెరుగుతాయి, ఎన్ని కొత్త మొక్కలు ట్రై చేయొచ్చు అనేది అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. యాక్చువల్గా టెర్రస్ గార్డెన్ కూడా ఎలా అంటే నాకు ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ లాగా ఉండాలి అనుకుంటానన్నమాట. ఏంటంటే ఒక అడవి క్లైమేట్ రావాలి, యాక్చువల్లీ మొక్కలు అటంతట అవి పెరుగుతూ ఉండాలి అనేది. నేను ఎక్కువ ఫెర్టిలైజర్స్ చేయడము, ఈ విపరీతంగా స్ప్రే చేయడం అయితే నేను చేయను, బికాజ్ అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే మొక్కలన్నీ బుషీగా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికి సహకరించుకుంటే అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను పెట్టే ఎఫర్ట్స్ అయితే చాలా తక్కువ, బట్ నా మొక్కలు అయితే ఓకే, బాగానే వస్తాయి, బాగానే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈల్డింగ్ కూడా మాకి మాత్రమే కాకుండా మా ఇంట్లో టెనెంట్స్ కానీ వాళ్ళు కూడా రిలేటివ్స్ కానీ పంచగలిగేంత కూరగాయలు పళ్ళు అయితే వస్తూనే ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా నేను మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చాను. సో స్పేస్ ఎక్కడుందంటే స్పేస్ క్రియేట్ చేస్తానన్నమాట నేను, సరిపోద్ది. కాబట్టి ఈ ప్యాకింగ్ మీరు చూడొచ్చు, చాలా విచిత్రంగా ఉంది ప్యాకింగ్ కూడా. అండ్ నేను ఎన్నో మొక్కలు, కొన్ని వందల మొక్కలు తెప్పించాను, బట్ ఇలాంటి ప్యాకింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది ప్యాకింగ్. అండ్ వీళ్ళు చూడొచ్చు, ఈ మొక్కలు నలగకుండా వీళ్ళు పైప్ యూజ్ చేశారు. ఇది నేను ఎస్ఎన్ నర్సరీ నుంచి తెప్పించాను. ఆ నెంబర్ కూడా మీకు కింద స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తానన్నమాట.
అయితే ఈ ప్యాకింగ్ కూడా వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు. కాకపోతే మొక్కలు మాత్రం చాలా బాగా చూడొచ్చండి. ఈ పైపు పీవీసీ పైప్ ఇది యూజ్ చేయడం వల్ల దీంట్లో మొక్కలు అనేవి చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. అటు ఇటు ఏమన్నా పడినా కానీ నలిగే ఛాన్స్ ఉండదన్నమాట. పూర్తిగా మనం అట్టపెట్టెల్లో మొక్కలు ప్యాక్ చేసి మనకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నప్పుడు అవి హ్యూమిడిటీ ఎక్కువైపోయి మన దాకా వచ్చేసరికల్లా మేబీ ఆ స్టెమ్స్ బాగుంటాయి, బట్ ఆకులు రాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే పూర్తిగా ఓపెన్గా మొక్కలు పంపించినా ఓకే, పెద్ద మొక్కలు అయినప్పుడు ట్రాన్స్పోర్ట్లో అవి ఇవి విసిరేస్తూ ఉండడం వల్ల అట్లా కూడా కొన్ని కొమ్మలు అయితే విరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా ఈ పైప్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఎంత స్ట్రాంగ్గా దీని మీద పడినా ఈ పైప్ బ్రేక్ అవ్వదు. అండ్ గాలి వెలుతురు ఇటు ఈ పైనుంచి ఇది ఓపెన్గా ఉంది కాబట్టి గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది. అయితే దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. స్టిక్కరింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ రావడం కూడా చాలా ఫాస్ట్గా వచ్చినట్టే, నాకు చాలా తొందరగా వచ్చేసినాయండి. ఆల్మోస్ట్ 1 వీక్, నేను ఆర్డర్ పెట్టుకున్న 1 వీక్లోనే వాళ్ళు పంపించారు. ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఆన్లైన్లో మనం మొక్కలు తెప్పించుకున్నామంటే ప్యాకింగ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్స్ మనకి ఆ ప్యాకింగ్లోనే ఉంటుంది. సో ప్యాకింగ్ ఎప్పుడు కూడా ఇంపార్టెంటే. నేను చాలా రకాల ప్యాకింగ్స్ చూశాను, బట్ ఈ రకం ప్యాకింగ్ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. బట్ ఇంట్రెస్టింగ్గా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ప్లాంట్ ఏజ్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉందండి. మంచి ఏజ్డ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎస్ఎన్ నర్సరీ చాలా పొలైట్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, చూడొచ్చండి అసలు ఎంత కష్టంగా ఉందో చూసారు. ఇంత ప్రొడక్షన్గా ప్యాక్ చేసామంటే మొక్క చాలా బాగా వస్తుంది. పైప్ అయితే తీస్తున్నాను. మొక్క మనకు డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఎంత బరువులు వేసినా ఇబ్బంది అవ్వదు. మొక్క కూడా చూడొచ్చు. ప్యాకింగ్ మాత్రం మంచి మార్క్స్ ఇవ్వచ్చు. ప్యాకింగ్ వరకు అయితే వీళ్ళు చాలా ప్రొడక్షన్ తీసుకున్నారండి, బాగుంది. మరి ఇప్పుడు ఒక్కొక్క ముక్క విడదీద్దాం. ఇది చూడొచ్చండి, ఇది మిరకల్ ఫ్రూట్ ప్లాంట్. ఇది బ్యాక్ సైడ్ వీళ్ళు రాశారు మిరకల్ ఫ్రూట్ ప్లాంట్. వీళ్ళ ఎస్ఎన్ నర్సరీ ట్యాగ్ అనమాట. ఇది మొక్క అయితే బాగుంది. దీనికి ఆల్రెడీ పూత కూడా ఉంది. వీళ్ళు బ్లాక్ కవర్ మాత్రమే కాకుండా పైన కూడా మట్టి అనేది చెదరకుండా మళ్ళీ వీళ్ళు ఇలా చక్కగా మళ్ళీ కవర్ ప్యాకింగ్ చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది. ప్యాకింగ్ విషయంలో మాత్రం చాలా మంచి ప్రొడక్షన్ అయితే తీసుకున్నారు. చూడొచ్చు, బాగుంది. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇది మిరకల్ ఫ్రూట్ ప్లాంట్.
ఇదైతే కేజీ జామున్ అండి. ఇక్కడ గ్రాఫ్టింగ్ పార్ట్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ చాలా చక్కగా గ్రాఫ్ట్ చేశారు. సో ఈ కవర్లు కూడా మనకి వేస్ట్ అవ్వకుండా, అంటే మట్టి అది చిన్నకుండా ప్రతిదానికి సపరేట్ ప్యాకింగ్ చేశారనమాట కవర్స్ అనేవి. ఇది మాత్రం రెడ్ ఆమ్లా ప్లాంట్. యాక్చువల్గా ఇది యూజువల్గానే ఆకులు అయితే త్వరగా రాలిపోతాయి, కానీ స్టెమ్ చాలా బాగుంది. రూట్స్ కూడా కిందకు వచ్చేస్తున్నాయి. ఇది రెడ్ ఆమ్లా ప్లాంట్. అంటే మనం యూజువల్గా చూసుకుంటే మనకు తెల్ల ఉసిరి, గ్రీనిష్ కలర్లోని ఉసిరి మనకు తెలుసు. బట్ రెడ్ ఆమ్లా ప్లాంట్ అయితే కొంచెం కొత్తది. వీటికి ఇప్పుడే చిన్న చిన్న షూట్స్ అయితే కనిపిస్తున్నాయి. చిన్నది కెమెరాలో కనిపించకపోవచ్చు, చాలా మైన్యూట్గా వస్తున్నాయండి. ఫ్రెష్గా ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి. కెమెరాలో కనిపించవచ్చు, బయటకైతే తెలుస్తుంది. వీటి చిగుళ్ళు రాగానే నేనైతే అప్డేట్ ఇస్తాను. రెడ్ ఆమ్లా ప్లాంట్ మనకి ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి అయితే దొరకలేదు. ఇది వచ్చేసి లోకట్ ప్లాంట్. లోకట్ కూడా ఇప్పుడు మన క్లైమేట్కి బాగానే వస్తుంది. సో ఇది లోకట్ ప్లాంట్ అన్నమాట. కొంచెం ఇప్పుడైతే బాగానే కాస్తుంది లోకట్ కూడా. దీనికి న్యూ షూట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అండి, వియత్నాం వెరైటీ. ఇది వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రాఫ్టింగ్ పార్ట్ కూడా చూడొచ్చు. వీళ్ళు కూడా ఈ కవర్లు కూడా బాగున్నాయి, మంచి ప్యాక్ చేశారు. ఇది ఎట్లా అంటే ఎన్నో రోజులు వెయిట్ చేయకుండా చాలా ఫాస్ట్గా వస్తుంది. ప్రస్తుతానికైతే నేను తెప్పించిన మొక్కలు అయితే ఇవి అండి. ఓకే, ఇవైతే నా దగ్గర లేవు. లోకట్ ఫ్రూట్ అయితే లేదు, కొత్తది. ఇది సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ కూడా లేదు. నాకు దగ్గర నార్మల్ వెరైటీ ఉంది. ఇది 1 kg జామున్ అంట. మనకి ఇప్పుడు జామున్ చాలా పెద్ద సైజ్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మిరకిల్ ఫ్రూట్. ఇది వచ్చేసి రెడ్ ఆమ్లా అనమాట, రెడ్ ఉసిరి అంటారు. అండ్ ఈ చిగుళ్ళు కూడా కొత్తవి కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ అప్డేట్ అయితే ఇస్తాను మీకు. సో ఇవి ఏంటంటే మన దగ్గర ఇక్కడ కొనాలంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మీకు లోకల్లో దొరుకుతాయంటే తెప్పించుకోవచ్చు. బట్ నేనైతే నర్సరీ నాకు ప్లాంట్స్ చూస్తే బాగుంది అనిపించాయి. అండ్ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా కొత్త మొక్కలు ట్రై చేయాలనుకున్నప్పుడు వింటర్లో ఇప్పుడు తెచ్చేసుకొని మీరు ట్రై చేస్తేనే మీకు ఫిబ్రవరి వచ్చేసరికల్లా మీ ఇంటి క్లైమేట్కి, మీ ఇంటి వాతావరణానికి ఇవి మొక్కలు అలవాటు అయిపోయి కొంచెం స్టాండర్డ్ అవుతాయి. అప్పుడు మీకు నెక్స్ట్ సమ్మర్కి అంటే మార్చ్, ఏప్రిల్ వచ్చేసరికల్లా మొక్క కొంచెం స్ట్రాంగ్గా తయారవుతుంది. కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. కానీ జనవరి తర్వాత మాత్రం కొత్త మొక్కలు తీసుకోకూడదు. అదే కొంచెం మీరు ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే జనవరి తర్వాత ఇక ఎండలు అనేది క్రమంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు కనుక మనం కొత్త మొక్కలు తెచ్చామంటే మనకు అవి
బ్రతికి కొత్త రూట్స్ వచ్చి మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఎండలు ముదురుతాయి కాబట్టి కష్టం అయిపోద్ది. కాబట్టి కొత్త మొక్కలు అంటే ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఏవైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఇది కరెక్ట్ సీజన్. ఇప్పుడు మీరు తెచ్చుకొని నాటు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో కొత్త వెరైటీ ప్లాంట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాటిక్ వెరైటీ ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో తెచ్చి కనుక పెంచుకోగలిగితే మీకు సమ్మర్ వచ్చేసరికల్లా అవి స్టాండర్డ్గా తయారవుతాయి. బట్ అవి ఎంత సన్లైట్లో పెరిగే మొక్కలైనా మీరు ఈ కమింగ్ సమ్మర్ కొంచెం షేడ్ అయితే కొత్తగా వేసిన మొక్కలు అయితే అంటే ఒక 2-3 మంత్స్లో బ్యాక్ వేసిన మొక్కలు మాత్రం మీరైతే సన్ ప్రొటెక్షన్లోనే అంటే షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ ఏజ్డ్ ప్లాంట్స్ అయితే మీకు సన్కి ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ 2-3 మంత్స్లో వేసుకున్న మొక్కలు అయితే ఖచ్చితంగా మీరు షేడ్ నెట్ కింద అయితే పెట్టుకోండి. అండ్ ఈరోజు ఈ మొక్కలు తెప్పించాక ఇది ఈరోజే నేనైతే వేయనండి, ఎందుకంటే మన వాటరింగ్ కండిషన్స్కి మన వాటర్ యొక్క pH లెవెల్స్కి మన ఇంటి క్లైమేట్కి ఇవి సెట్ అవ్వాలి. కాబట్టి దీనికి మినిమం ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. కాబట్టి 1 వీక్లో వీటిని రీప్లాంట్ చేస్తాం, మళ్ళీ మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.